శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా ఏదైతే ఎన్నికలు ప్రారంభమయ్యాయి, ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు ఏదైతే ఇప్పుడిప్పుడే ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం. సో ఈరోజు 5:30 నుంచి ప్రతి పోలింగ్ స్టేషన్లో మాక్ పోల్ మొదలైంది. అదేవిధంగా 7 o'clock నుంచి ఇప్పుడు ఆల్రెడీ 7:10 అయింది. సో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో యాక్చువల్ పోల్ కూడా మొదలైంది. మాక్ పోల్ టైంలో కొన్ని ప్లేసెస్లో 1-2 ప్లేసెస్లో ఈవీఎం రిప్లేస్మెంట్ రిక్వెస్ట్ కూడా రావడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మన దగ్గర ఆల్రెడీ రిజర్వ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిక్వెస్ట్ని కూడా పూర్తి చేసి అది రిప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. సో జిల్లాలో ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు స్మూత్గా మొత్తం పోలింగ్ నడుస్తున్నది. ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం మనం మానిటర్ చేయగలుగుతున్నాము. దాదాపు జిల్లాలో 70% పోలింగ్ స్టేషన్స్కి సీసీటీవీ వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతున్నది. డైరెక్ట్ ఫుటేజ్ మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్కి రావడం జరుగుతున్నది. కంట్రోల్ రూమ్లో మనం అన్ని ఏర్పాట్లు చేశాము. ఆల్ ఆఫీసర్స్, ఆల్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ సంబంధించిన అన్ని ఇక్కడ నుంచి మనం మానిటర్ చేస్తున్నాం. సార్, ఈవీఎంస్ కానీ ఇవి కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈవీఎంస్ ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే మన దగ్గర ఆల్రెడీ రిజర్వ్ మెషిన్స్ ఉంటాయి. ప్రతి సెక్టర్కి సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. ఆ సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర రిజర్వ్ మెషిన్స్ ఉంటాయి. వాళ్ళతో పాటు అగైన్ బెల్ ఇంజనీర్స్ ఉంటారు. మాకు జిల్లాలో దాదాపు 20 మంది బెల్ ఇంజనీర్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫీల్డ్లో ఉంటారు. ఒకవేళ ఏమైనా ఈవీఎం ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి రెక్టిఫై చేసేస్తారు. సార్, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల. వాటిని ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు? భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు జిల్లాలో దాదాపు 520 పోలింగ్ స్టేషన్స్, వాటిని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద కేటగరైజేషన్ చేయడం జరిగింది. అలాంటి పోలింగ్ స్టేషన్లో ఖచ్చితంగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఏదైతే ఉంటాయో వాటిని పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ యాజ్ వెల్ యాజ్ సీసీటీవీ మానిటరింగ్ త్రూ వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతున్నది. సో ఆల్ మెజర్స్ తీసుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఏదైతే ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడి నుంచే జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ అందరూ కూడా కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.